పప్పాయ కర్రీ అన్నమాట, అవునా? సో ఈ కర్రీ తినడం వల్ల యూజ్ ఏంటంటే బ్లడ్ అనేది బాగా పట్టేది అన్నమాట, అంతేనా? రక్తం బాగా పడుతుంది. నాటు పప్పాయ కాబట్టి కొంచెం బాగా కనపడుతుంది, విత్తనాలు ఎక్కువ ఉన్నాయి. ఇది హైబ్రిడ్ అయితే విత్తనాలు ఉండవు. ఫ్రెండ్స్ చూస్తున్నారా, విత్తనాలు అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తీసేసేయాలన్నమాట. విత్తనాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని బొప్పాకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ముక్కలు ఏ విధంగా చేసుకోవాలన్నది అది కూడా చూపిస్తాను. ఉల్లిపాయలు చూసారండి, ఆ విధంగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఏదో కనుక రెండు పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. బొప్పాకాయ వచ్చేసేమో 2 కాయలు అన్నమాట. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కల్ని వేడి నీటిలో ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టే ప్రొసీజర్ చూద్దాం మళ్ళీ. వెయిట్ ఒక నిమిషం. ఒకటి, 2.5 స్పూన్లు సాల్ట్ వేసిందనమాట. ఇప్పుడు ఇది ప్రస్తుతం అంటే ఈ వాటర్ని హాట్ వాటర్లో మొక్కలు అనేది ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకునే ప్రొసీజర్లో ఏంటంటే సాల్ట్ అనేది 2.5 స్పూన్లు. ఇదే కల్లుప్పు అయితే కనుక 2 స్పూన్లు సరిపోద్దంట.
పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే పోతుంది. ఎవరికైనా సరే బ్లడ్ అయితే ఎక్కువ వచ్చింది ఈ కర్రీ తీసుకుంటే వారానికి ఒకసారైనా తీసుకున్నా బాగుంది. ఇప్పుడు వాటర్ చూస్తున్నారు కదండి, వాటర్ ఎలా మరుగుతుందో ఆ విధంగా మరిగేదాకా పెట్టుకోవాలన్నమాట. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా బొప్పాయి ముక్కలు, సో ఆ బొప్పాయి ముక్కలు అనేది మనం దానిలో వేసుకోవాలన్నమాట. ఈ కర్రీ తినడం వల్ల యూజ్ ఏంటంటే బ్లడ్ క్వాంటిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అమృతంగా బ్లడ్ అనేది పట్టిద్ది అనమాట. అంటే 5 రోజుల్లో ఆలోచించుకోకుండా బ్లడ్ అనేది పట్టేసిద్ది. సో అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ అవుతుంది అనమాట. చాలా హెల్త్కి మంచిదండి. బొప్పాయిలో విత్తనాలు అనేవి తీసేయాలి, తీసేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట కర్రీ. పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకంటూ ఒక అవగాహన వచ్చింది. సో ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలన్నమాట. యాంటీబయాటిక్ బాగా పనిచేసింది. పసుపు వేసుకున్నాం కదండి, చూడండి ఒకసారి. పసుపుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఐదు నిమిషాలు ఈ విధంగానే ఉడుకుతూ ఉండాలన్నమాట. ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ తీసేస్తారు కదా నెక్స్ట్. ఓకే, ఆ ముక్కలన్నీ దానిలో తీసుకుని వాటర్ అంతా పక్కకు ఉంచేయటం. అది ఇది సొరకాయ అనుకోవచ్చు, దోసకాయ అనుకోవచ్చు, బొప్పాయి కూర. ఓకే, మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి ముక్కలన్నీ. ఆయిల్ ఎంత వేసుకోవాలి చెప్పు? 3 టేబుల్ స్పూన్. 2 3. ఓకే, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది తాలింపు దినుసులు అన్నమాట. ఓకే, పచ్చిమిర్చి, నెక్స్ట్ పచ్చిమిరపకాయ అంట ఆగాలంట బాగా రండి. తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారా జీలకర్ర అనమాట, జీలకర్ర వేసుకోవాలి. ఓకే,
పచ్చి వాసన పోయేదాకా చెప్పుకోవాలి వీటిని. అదే రికార్డింగ్ అవుతుంది. అదే ఏగేదాకా చెప్పుకోవాలి. పచ్చి వాసన కాదు, అది కలర్ మారాలి కొంచెం. చెప్పు మరి. ఆయిల్ ఎంత వేసుకోవాలి చెప్పు. 3 టేబుల్ స్పూన్. 2 3 ఓకే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది తాలింపు దినుసులు అన్నమాట. ఓకే పచ్చిమిర్చి, నెక్స్ట్ పచ్చిమిరపకాయ అంట ఆగాలంట బాగా వినండి. తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారా జీలకర్ర అనమాట. జీలకర్ర వేసుకోవాలి. ఓకే పచ్చి వాసన పోయేదాకా చెప్పుకోవాలి వీటిని. అదే రికార్డింగ్ అవుతుంది. పచ్చి వాసన కాదు, అది కలర్ మారాలి కొంచెం. చెప్పు మరి. సాల్ట్ 1/2 చెంచా అన్నమాట, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది మనం ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు ఇవి బాగా వేగిన తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. పసుపు అయితే కనుక ఒక చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. అంతేకాకుండా రుచికి అమోఘంగా ఉండాలంటే కనుక ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తాం అన్నది ఒకసారి కొంచెం చూడండి మీరు. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1/2 స్పూన్ అన్నమాట. మాడిపోకోకుండా ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండండి. బా స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు. ఆహా అసలు ఏం వస్తుంది స్మెల్. ఆహాహా
మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్, దయచేసి ట్రై చేయండి. ఒక స్పూన్ మాత్రం కొబ్బరి పొడి వేసుకోండి. ఇది కొబ్బరి పౌడర్ అన్నమాట. ఇది ఎండి కొబ్బరి పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకుని మాడిపోకుండా ఈ విధంగా తిప్పుకోండి ఫ్రెండ్స్. ఆహా, స్మెల్ ఏమొస్తుందంటే బాగా వస్తుందన్నమాట. దయచేసి ఒకసారి మీరు ట్రై చేయండి. అందుకే గ్యాస్ పొయ్యిలు అవన్నీ వదిలేసేయండి, ఇలా కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా తిప్పుకోవాలి. అది మాడిపోకూడదు అనమాట, మాడిపోతే టేస్ట్ బాగోదు. చూడండి చక్కగా అమ్మాయి మాడకుండా ఎలా తిప్పుతుందో ఈ విధంగా చక్కగా ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలన్నమాట. కట్టెల పొయ్యి మీద వండుకునే ఏదైనా కానీ రుచికి అమోఘంగా ఉండిద్ది. ఫ్రెండ్స్ చూస్తున్నారా, కారం అనేది టేస్ట్కి తగినంత వేసుకోవాలి, ఇలా పడితే లైబాకండి. ఇప్పుడైతే మేమైతే కనుక ఒక 2 స్పూన్లు వేసుకున్నాం అనమాట కారము. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. అంటే అది కాయని బట్టి సైజుని బట్టి వేసుకోవాలన్నమాట. మేము తీసుకున్నది చిన్న సైజు బొబ్బకాయ కాబట్టి ఇది 2 స్పూన్లన్నర సరిపోయింది మాకు. మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. చూస్తున్నారా, కలర్ కూడా మారింది. అబ్బా, స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇప్పుడు ఈ విధంగా ఎగుతున్నప్పుడు ఇప్పుడు మొక్కలు చూసారా, మనం అందరూ ఉడికించుకుని పెట్టుకున్న మొక్కలన్నిటిని వేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా వేసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేయాలన్నమాట. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మొత్తం మిక్స్ చేస్తే, అంటే మాడిపోకుండా మిక్స్ చేస్తే అప్పుడు ముక్క అంతా కలిసి చాలా టేస్ట్ బాగా వచ్చింది. 100% ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం హెల్దీ ఫుడ్, అంత టేస్టీ రెసిపీ. ఇటువంటిది దాదాపు ఎవరు ట్రై చేసుకుంటారు ఇప్పటి వరకు, కానీ మేమైతే కనుక చూస్తున్నాం కదా, మీరు కూడా ట్రై చేయండి. అది కొంచెం చూడండి. ఆ కారం స్మెల్ పోవడానికి వాటర్ అనేది ఈ విధంగా పోసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ కొంచెం పోసుకోవాలంటే టీ గ్లాసులో సగం అన్నమాట. పోసుకుంటే ఆ కారం స్మెల్ అనేది రాదు, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. దయచేసి రెసిపీ అయితే కనుక చాలా 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 బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు కూడా నచ్చిద్ది. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువ కింగ్ ఛానల్. ఇంకా అయిపోవాలా, ఒక 5 నిమిషాలు ఉండండి, ఎండింగ్లోకి వస్తుంది. ఇదిగోండి వంట వండే మేడం కానీ మీకు చూపించలేదు కదా, ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇదిగోండి చాలా బాగా చేసిద్దండి వంటలు మాత్రం. ఈ అమ్మాయికి గ్యాస్ పొయ్యి అంటే నచ్చదు, కేవలం ఏంటంటే కట్టెల పొయ్యి అంటే చాలా ఇష్టం. చూస్తున్నారా, ఇదిగోండి బాగా ఉడికేటప్పుడు ఏమైందంటే నూనె అంతా ఈ విధంగా పైకి వచ్చేసిద్ది అనమాట. బాగా ఉడుకుతున్నప్పుడు కలర్ కూడా బాగా మారింది. ఈ అమ్మాయికి ఎందుకు ఈ కట్టెల పొయ్యి అంటే ఇష్టం అంటే, గ్యాస్ పొయ్యిని ఎక్కువ ప్రిఫర్ చేయదన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరంట. సో అందుకని నేను మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఎండింగ్లో ఇంకొక ప్రొసీజర్ ఉంది, అది కూడా మీకు చెబుతానండి. దయచేసి మిస్ అవ్వకండి, చూడండి, చక్కగా చూడండి ఎలా కనపడుతుందో. ఇప్పుడు చివరికి ఇప్పుడంటే 5 నిమిషాలు అయితే బాగా ఉడికిందనమాట. ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ ఐడియా ఉంది కదండి. సో ఇప్పుడు ఆ పౌడర్ అనేది ఒక 1/2 స్పూన్ అనమాట, చూపిస్తుంది చూడండి. అదిగోండి 1/2 స్పూన్ చల్లుకోవాలి, టేస్ట్ బాగా వచ్చింది. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. అబ్బా స్మెల్ బాగుంది. మరి ఎలాగంటే ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుందంట. వెన్నపూస ఏ విధంగా కరిగిపోయింది ఆ విధంగా కరిగిపోయిందంట. ముక్క మాత్రం చాలా బాగుందంట. దయచేసి ఒకసారి ట్రై చేయండి, ఎవరు మిస్ అవ్వకండి కర్రీని. ఈ వాకింగ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వాకింగ్ ఛానల్. లవ్ యు టు ఆల్. టాటా. నెక్స్ట్ మరొక రెసిపీతో రేపొద్దున కలుసుకుందాం. బాయ్. ఫైనల్గా కర్రీ వేసుకుని నేను తింటున్నాను చూడండి. టేస్ట్ మాత్రం అమేజింగ్ అనమాట. సూపర్, బాగా చేసావు, నిజంగా చాలా బాగా చేసావు.
తింటుంటే కరిగిపోతుంది నోట్లో అంతే. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగా వచ్చింది కర్రీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా చాలా బాగా నచ్చింది. అసలు అమేజింగ్.